అయ్యా నమస్కారం సార్. శ్రీని గారు, నేను బలరాం మాస్టర్ గారిని. చెప్పండి మేస్టర్. ఏంటి సార్ ఇది? మాకు మేము ఏరుకోరు తెచ్చుకుంటే, ప్రభుత్వం తెచ్చుకుంటే మాకు గొప్ప బహుమతి, గొప్ప గిఫ్ట్ గా ఇస్తున్నారు సార్ మీరు నాయకులు. ఏ డేట్ అయింది? ఏంటి సార్ ఈరోజు తారీఖు అండి సార్? 4వ తారీఖు అండి. అన్ని డిపార్ట్మెంట్లకి జీతాలు వేసేసి టీచర్ డిపార్ట్మెంట్ కి ఎందుకండి? మేము ఏంటి తప్పు చేసామండి మీ పట్ల? చెప్పండి, మీ ప్రభుత్వం పట్ల. ఇప్పుడు మీ ప్రభుత్వం పట్ల మేము ఏం తప్పు చేసాం? మిమ్మల్ని మేము అత్యధిక మెజార్టీ మిమ్మల్ని గెలిపించడం మా తప్ప? ఎందుకు ఎవరన్నా తప్పు? మరి ఏదండి, అన్ని డిపార్ట్మెంట్ జీతాలు వేసేసి టీచర్ డిపార్ట్మెంట్ ఇవ్వడానికి కారణం ఏంటి? ఎన్ని నెలలు పెట్టేయలేదు? ఎన్ని నెలలు కాదు సారు, ఈ నెల వేయలేదండి. అన్ని డిపార్ట్మెంట్ 1వ తారీఖు వేసి టీచర్కి వేయకపోవడానికి, ఓన్లీ టీచర్ డిపార్ట్మెంట్ ఇవ్వడానికి కారణం ఏంటి అంటున్నాను. ఈ నెల 4 ఫస్ట్ కి వేయాలా? ఇంకొకరికి వేయలేదు. ఫస్ట్ కి అన్ని డిపార్ట్మెంట్ వేస్తారు సార్ శ్రీని గారు. అన్నిటికి వేస్తే మీకు పర్లేదు. మా ఓన్లీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ టీచర్ మీద ఎందుకు అంత కక్ష? ఏంటి అసలు కారణం ఏంటా? అంటే మిమ్మల్ని ఏరుకోరు తెచ్చుకున్నందుకు మాకు ఇదా గిఫ్టా? స్టేట్ మొత్తం మరి మన ఉప ముఖ్యమంత్రి గారు మన మీటింగ్ లో చెప్పారు, టీచర్ ని గౌరవిస్తేనే మనకి సమాజం బాగుపడుతుంది, టీచర్ కి మంచి జీతాలు ఉండాలి, ఫస్ట్ జీతాలు రావాలని చెప్పి చెప్పారు. కొద్దిగా చెప్పండి సార్, వీలుంటే పవన్ కళ్యాణ్ మాట్లాడండి సార్, పర్వాలేదు. అయ్యా మాట్లాడండి సార్. చాలా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు ఉపాధ్యాయులు అందరూ. అయ్యా జిల్లా నాయకులు, స్టేట్ నాయకులు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్నారేంటి సార్? ఈరోజు 4వ తారీఖు జీతాలు ఇంతవరకు క్రెడిట్ అవ్వకపోతే మరి నాయకులు ఏం చేస్తున్నారు సార్? అయ్యా పండగ వస్తుంది, అన్ని డిపార్ట్మెంట్లకి జీతాలు వేసి మనకి ఇవ్వడానికి కారణం ఏంటండి? ఏరుకోరి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నందుకు మనకి గిఫ్ట్గా ఇదా గిఫ్ట్? దయచేసి నాయకులు స్పందించి ఎట్టి పరిస్థితులు ఈరోజు జీతాలు క్రెడిట్ అయినట్లుగా కృషి చేయగలరని చిప్పిపల్లి మండల యూటీఎఫ్ ప్రెసిడెంట్ బలరాం మాస్టర్గా నేను మీకు అందరికీ విన్నవిస్తున్నాను. దయచేసి మరి ఇలాగే పరిస్థితి కొనసాగితే మాత్రం ప్రభుత్వం మీద మరి తీవ్రమైన పోరాటం